ఈ ట్యుటోరియల్లో ఆటోకాడ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. పైన ఇక్కడ కనబడుతుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది మన డ్రాయింగ్ యొక్క నేమ్. అలాగే ఇది డ్రాయింగ్ యొక్క పాత్ కనబడుతుంది ఇక్కడ. ఇక మెనూ బార్లో చూస్తే ఇక్కడ మనకు ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, డ్రా, డైమెన్షన్స్, మాడిఫై, విండో, హెల్ప్ అండ్ ఎక్స్ప్రెస్ అనే మెనూ టూల్స్ ఉన్నాయి. ముందుగా ఫైల్ క్లిక్ చేస్తే ఇందులో న్యూ ఫైల్, ఓపెన్ ఫైల్, అలాగే సేవ్, ప్లాట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఎడిట్ మెనూలో అండో, రీడు, అలాగే కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే వ్యూ మెనూలో జూమ్ ఫంక్షన్స్, అలాగే టూల్ బార్ ఫంక్షన్స్, డిస్ప్లే ఫంక్షన్స్ కనబడుతున్నాయి. ఇన్సర్ట్ మెనూలో డ్రాయింగ్ రిఫరెన్స్, అలాగే లేఅవుట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, న్యూ లేఅవుట్. ఫార్మాట్ మెనూలో మీరు టెక్స్ట్ స్టైల్ ఆర్ డైమెన్షన్ స్టైల్ చేంజ్ చేయొచ్చు. టూల్స్లో మనకు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ ఉంటాయి, స్నాప్ పాయింట్స్, అలాగే గ్రిడ్ ఆన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. డ్రా మెనూలో మన యొక్క జామెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి. ఇందులో లైన్, పాలిగన్స్, అలాగే ఆర్క్, సర్కిల్, హ్యాచ్ ఆప్షన్స్ ఉన్నాయి. డైమెన్షన్ మెనూలో ఆల్రెడీ క్రియేట్ చేసిన జామెట్రీ యొక్క డైమెన్షన్ చెక్ చేయొచ్చు. లీనియర్ సెలెక్ట్ చేయగానే మనం లైన్ యొక్క డైమెన్షన్ చెక్ చేయొచ్చు. అలాగే మాడిఫైలో మనకు కాపీ, మిర్రర్, ఆఫ్సెట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మిర్రర్, ఆఫ్సెట్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ ఆబ్జెక్ట్ మిర్రర్ అని అడుగుతుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఎరే సోర్స్ అని అడుగుతుంది. నో అని కొట్టి ఇటు కొట్టగానే మనకు మిర్రర్, ఆల్రెడీ ఈ షేప్ యొక్క మిర్రర్ ఇక్కడ ఫామ్ అయింది. అలాగే విండో మెనూలో మనం ఆల్రెడీ ఏ ఫైల్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ ఫైల్ని క్లోజ్ చేయొచ్చు. హెల్ప్లో ఆటోకాడ్ 2000 యొక్క హెల్ప్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్ప్రెస్ 2లో మాడిఫై ద డ్రా ఫైల్స్, అలాగే ఫైల్ టూల్స్ ఉన్నాయి ఇందులో. ఇక టూల్ బార్లోకి వస్తే ఇది ఫైల్ మెనూ యొక్క టూల్ బార్, అలాగే ఇది వ్యూ మెనూ యొక్క టూల్ బార్స్ కనబడుతున్నాయి. ఇక్కడ కనబడుతుంది ఆటోకాడ్. ఇందులో ఆటోకాడ్ క్లాసిక్, 3D మోడలింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఆటోకాడ్ క్లాసిక్లో ఉన్నాము. అలాగే 3D మోడలింగ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా 3D మోడలింగ్లోకి మారిపోతుంది. మళ్ళీ క్లాసిక్ సెలెక్ట్ చేయగానే ఆటోకాడ్ క్లాసిక్ యొక్క టూల్ బార్స్ డిస్ప్లే అవుతాయి మళ్ళీ. అలాగే ఇందులో బై లేయర్లో మన లైన్ యొక్క కలర్ చేంజ్ చేయొచ్చు. రెడ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా లైన్ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే బై లేయర్ల ఆప్షన్లో మనం లైన్ టైప్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అదర్ క్లిక్ చేస్తే కొత్త లేయర్స్ లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా బై లేయర్లో లైన్ యొక్క విడ్త్ ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో గమనిస్తే ఇందులో డ్రా టూల్స్ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్లో
మాడిఫై టూల్స్ కనబడుతున్నాయి. అలాగే న్యూ టూల్ బార్ని స్క్రీన్పై యాడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి టూల్ బార్ మెనూలో ఏదైనా టూల్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడంటే అక్కడ డాక్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ కింద కనబడుతుంది, ఇది కమాండ్ లైను. ఇక్కడ నుండి మనం ఏదైనా కమాండ్ ఎడిట్ చేయొచ్చు. లైన్ కమాండ్ ఇవ్వాలంటే లైన్ అని ఎంటర్ చేస్తే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే సర్కిల్ ఎంటర్ చేస్తే సర్కిల్ కమాండ్ వస్తుంది. అలాగే ఇక్కడ కింద స్నాప్ మోడ్, గ్రిడ్ మోడ్, ఆర్థో మోడ్స్ ఉన్నాయి. ఆర్థో క్లిక్ చేయగానే లైన్స్ అన్ని ఆర్థోగ్రాఫిక్ మోడ్లో క్రియేట్ చేయగలుగుతాం. అలాగే ఆర్థో ఆఫ్ చేస్తే మనం యాంగులర్గా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్నాప్ ఆన్ చేస్తే మనకు స్నాప్ పాయింట్స్ కనబడుతున్నాయి. అలాగే స్నాప్ ఆఫ్ చేస్తే స్నాప్ పాయింట్స్ అని డిసేబుల్ అవుతాయి. ఇక్కడ YX అని కనబడుతుంది. ఇది జామెట్రీ యొక్క ఆరిజిన్. అలాగే ఇందులో మోడల్స్, అలాగే లేఅవుట్స్ 2 అని ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే స్టేటస్ బార్లో మనకు స్టేటస్ బార్లో ఉన్న ఐకాన్స్ అన్ని ఇందులో కనబడతాయి. మనం కొత్తగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే హైడ్ చేయవచ్చు. నెక్స్ట్ ట్యుటోరియల్లో డ్రా టూల్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.